సైబరాబాద్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 15 గ్రాముల MDMA, 22 కిలోల గంజాయి, 71 నైట్రోజన్ టాబ్లెట్లు, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ బాయ్ అవతారమెత్తి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ, షైక్ బిలాల్ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి ఇంటర్మీడియట్లో ఈ గంజాయికి బానిసయ్యాడు. కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చి జొమాటోలో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. 2-3 ఏళ్ల నుంచి ఐటీ ఉద్యోగులకు సప్లై చేస్తున్నాడు. 40 నుండి 50 మందికి గంజాయి మరియు నైట్రోజన్ టాబ్లెట్లు సరఫరా చేస్తున్నాడు. భానుతేజ అనే వ్యక్తి జోన్లో డ్రగ్స్ అమ్ముతూ జైల్లో ఉన్నాడు. భానుతేజ ద్వారా షైక్ బిలాల్ ఈ దందా నడిపిస్తున్నాడు. అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఐటీ కంపెనీలు కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కూడా కావాలని తీసేది ఫైల్లో పెట్టి 45 పీపుల్ to 50 పీపుల్ లిస్ట్ వచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది, పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఇంటర్గేట్ చేయాలి. ఇప్పుడు తేజ ఇతనికి ఇచ్చేది, అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం. ఇంటర్గేట్ చేసి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడో అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది.